1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, పిల్లలు మెచ్యూర్ అయ్యే ముందు చాలా అనుమానాలు ఉంటాయండి కదా. వాళ్ళకి ఎలాంటి ఫుడ్ పెట్టాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళు ఎలా జాగ్రత్తగా ఉండాలి, వీటికి ఏదైనా ఒక అవగాహన లాగా మనం మాట్లాడితే బాగుంటుందేమో అనిపించింది నాకు. క్యాజువల్గా చెప్పాలి జయ, ఆ, ఆ. క్యాజువల్గా చెప్పాలి. ఇదివరకటి రోజులు ఏంటంటే జనం ఉండి పిల్లల్లో తెలిసిపోయేది. తెలిసేది పిల్లలకి. ఇప్పుడు మనకి జనాలు లేరు, ఏం లేదు, లింగులు ఇటుకు ఉన్నాము. పాపం ఎప్పుడు ఈ మాటే చెప్పాల్సి వస్తుంది. అవును. ఇవాళ రేపు ఏంటంటే ఇదివరకు మెచ్యూర్ అంటే 13, 14 వయసు వచ్చేదాకా ఆగేవాళ్ళు. పిల్ల కాలు సాగి మొహం నున్నబడి పిల్లలు కనపడుతూ తేలింది పిల్ల అని తెలిసేదాకా ఉండి అప్పుడు అయ్యేవాళ్ళు పీరియడ్స్ వచ్చేసేవి. ఇప్పుడు ఏంటంటే చిట్టి చిట్టి పాపాయిలు, 7 ఏళ్ళు 8 ఏళ్ళ పాల బుగ్గల పసిబిడ్డలు, మన కర్మ ఏంటో, ఉహు. చిట్టి పిల్లలు అవును. 7 నుంచి మొదలు పెట్టేస్తున్నారు. 8వ ఏడు వచ్చేసరికి అయిపోతున్నారు. 8 నుంచి స్టార్ట్ చేసేస్తారు. ఒకవేళ అలా 8కో 9కో కొంప మునిగిపోతే 10, 11 వచ్చేసరికి 10 ఏళ్ళ దాకా పిల్లలు సామాన్యంగా ఉంటారు. 10 నిండేసరికి కొంచెం పిల్లల షేప్లో తేడా వస్తుంది, కొంచెం బుగ్గలు నున్నబడతాయి, ఒక రవ్వ పింపుల్స్ రావడం మొదలవుతుంది, కొంచెం ఛాతీ విశాలంగా కనపడుతుంది, షేప్ మారుతుంది. అప్పటిదాకా ఉన్న మగపిల్లల్లాగానే కనపడిన ఆడపిల్లల్లో చిన్న చిన్న డిఫరెన్సెస్ వస్తాయి. మొహం వికాసంగా కూడా కనిపిస్తుంది. ఇలా పిల్లలు సాగు వచ్చేటప్పటికి లేదా మనమే 10 ఏళ్ళు దాటేసరికి పిల్లలకి కొంచెం పోషకాహారం ఇవ్వటం, జంక్ ఫుడ్ తినివ్వద్దు, బేకరీ ఫుడ్స్ నో. ప్యూబర్టీని క్విక్ చేసేస్తాయి అవి. అవును. అదొక సమస్య. వీటి వల్ల పిల్లలు ఒబేస్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఎక్కువగా హోమ్మేడ్ శుభ్రమైన రుచికరమైన బలవర్ధకమైన ఆహారం ఇవ్వటం. ఉమ్. పిండితే తొందరగా మెచ్యూర్ అయిపోతారు పోషిస్తే అన్న ఊహ కూడా కొంతమందిలో ఉంటుంది. వచ్చిన పీరియడ్స్ని తట్టుకోగలిగే శక్తి వస్తుంది పిల్లలకి. ఉమ్. కొంచెం బయటికి వెళ్ళేటప్పుడు కేర్ఫుల్గా ఉండటం. ఎవరిళ్ళకి స్లీప్ ఓవర్లకి వాటికి పంపద్దు. కొద్దిగా తేలి నున్నబడిన పిల్లల్ని అయితే అసలు పంపించద్దు. పంపించినా కేర్ఫుల్గా, వాళ్ళ ఇంట్లో ఎక్కువగా మగపిల్లలు ఉన్నది కానీ ఆడవాళ్ళు అంత అటెంటివ్గా ఉండరని మనకి తెలిసినా కానీ అలాంటి చోట్లకి పంపకండమ్మా దయచేసి. ఉమ్. ఇంట్లో మగవాళ్ళు ఎవరైనా ఉండి అన్నయ్యలు ఉండి, మనం ఏ ఫ్రెండ్ ఇంటికి స్లీప్ ఓవర్కి పంపుతున్నామో దానికి అన్నయ్యలో కజిన్సో బాబాయిలో మామయ్యలో ఇంట్లో ఉండేవాళ్ళు అలాంటి చోట్లకి పంపకండి. ఈ జాగ్రత్త వహించకపోతే ఈరోజు అత్యంత ప్రమాదకరమైన రోజుల్లో ఉన్నామమ్మా మనం. ఏ పిల్ల ఎక్కడ అబ్యూజ్ చేయబడుతుందో మన ఊహకు కూడా రావటం. మన ఇంట్లో కూడా మామయ్యల దగ్గర బాబాయిల దగ్గర తాతగారుల దగ్గర కూడా పిల్లల్ని పంపద్దు, పడుకోబెట్టద్దు. పొరపాటును కూడా ఒంటరిగా వాళ్ళతోటి ఉంచబోకండి. ఇలాంటి మాటలు చెప్పటానికి నేను చాలా సిగ్గుపడుతున్నానమ్మా, చాలా బాధపడుతున్నాను కూడా. అవును రమ్మగారు. చాలా అవమానకరంగా ఉంది ఇట్లా చెప్పటం నాకు. కానీ చెప్పక తప్పని ఒక దౌర్భాగ్యపు రోజులోకి వచ్చేసాం మనం. మా నాన్నే మా తమ్ముడే పొరపాటును కూడా అనుకోవద్దు. ఎవరి నుంచి అయినా సరే మనం రక్షించాల్సిందే బిడ్డని. లేని కన్నా కుదరదు మనకి. ఎవ్వరు కజిన్స్ని ఎవరిని పిల్లల్ని ముట్టుకోనివ్వద్దు. కిస్ చేయటం, ముద్దు పెట్టుకోవటం, ఒళ్ళో కూర్చోబెట్టుకోవటం, హగ్ చేయటం, వాళ్ళకి హగ్ ఇవ్వటము లాంటి వాటిని ఎంటర్టైన్ చేయబోకండి. ఎందుకంటే పిల్లలకి గుడ్ టచ్కి బ్యాడ్ టచ్కి తేడా తెలుసుకోలేకపోతారు. ఇలా లేకపోతే ఇంట్లో మావయ్యలకి హగ్ ఇచ్చి కావలించుకుని ఒళ్ళో కూర్చుని ముద్దు పెట్టుకోవటం అలవాటు ఉంటే కనుక కొత్త వాళ్ళు ఎవరైనా చేసినా అది కొత్తగా ఫీల్ అవ్వరు. మావయ్యలను అనుమానించడం అవమానించడం అనుకోబోకండి, అది తప్పు. అట్లా కాదు పాయింట్. వీళ్ళకి ఈ ఇంట్లో మగ స్పర్శ చాలా క్యాజువల్గా ఉంటే కొత్త మగవాళ్ళ స్పర్శని తెలుసుకోలేరు పిల్లలు. ఉమ్. ఎవరైనా వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసే ప్రమాదం ఉందమ్మా. ఇది చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ. ఇలాంటి మాటలు చెప్పడానికి నాకు చాలా అవమానకరంగా ఉన్నది, కానీ ప్రతిసారి చెప్పవలసే వస్తుంది. పిల్లలకి బలవర్ధకమైన ఆహారం ఇవ్వండి. ఈ రోజుల్లో పాలతోటి మనకు ఒక సమస్య వస్తుంది. ఈ మిల్క్ వల్ల ఏంటంటే వాటికి హార్మోన్స్ అవి ఇచ్చేస్తున్నారు గొడ్లకి. అది ఆ హార్మోన్ గ్రోత్ హార్మోన్స్ అవుతే మన పిల్లలకు కూడా తొందరగా ప్యూబర్టీ వస్తుందని కొన్ని వాదాలు వింటున్నాం. పిల్లలంతా పాల పిచ్చి వాళ్ళకి లేకపోతే 6-7 ఏళ్ళు వచ్చాక మాన్పించేయండి. పాలకి ప్రత్యామ్నాయాలు చాలా ఉన్నాయమ్మా, చాలా ఉన్నాయి.
దాని పాల కంటే పెరుగు కొంచెం బెటరు, నెయ్యి కొంచెం బెటర్. పాలు డైరెక్ట్గా ఆ హార్మోన్ని క్యారీ చేసేస్తాయి. మనం కాచి తోడు పెడితే కొంత తగ్గిపోతుంది. పెరుగు అవి పర్వాలేదు. ఏమైనా ఆర్గానిక్ మిల్క్ అలాంటివి చేయగలిగితే చూడండి. పాల ప్రోడక్ట్స్లో ఇంత ఎక్కువ ఉండదట. చదువుతున్నాం అట్లా. మరి పెద్దవాళ్ళు డాక్టర్లు వాళ్ళు చెప్పేదే కదా జయ, మనకి ఎట్లా తెలుస్తాయి చెప్పు? లేమనకి తెలియదు కదా, ఏదో మామూలు మనుషులు, మనకి ఎట్లా తెలుస్తాయి అవన్నీ? ఎంతోమంది డాక్టర్లు రాసేవి చదవటం, మాట్లాడినవి వినడం వల్లే మనకు తెలుస్తుంది. తగ్గించుకోండి అవి. వేరే ఫుడ్స్ పెట్టండి చక్కగా. పప్పులు, ప్రోటీన్ పెట్టచ్చు, మంచి మంచివి రకరకాల పదార్థాలు చేసి పెట్టచ్చు. బెల్లము, నువ్వులు ఇవ్వచ్చు, మినపసున్ని ఇవ్వచ్చు. మొన్న ఎవరు అడిగారు నువ్వులు పెట్టచ్చా పాపకి, 11వ సంవత్సరం నువ్వులు చిమ్మిలు పెట్టచ్చా అని. రోజు వారడి నువ్వులు పెట్టబోకండి, అప్పుడప్పుడు పెట్టండి. మినపసున్ని పెట్టుకోవచ్చు మనం, పెట్టచ్చు కదా. మాంసాహారం తినే పిల్లలకి అవకాశం ఉంటే మంచి హెల్తీ ఫుడ్స్ అందులో నుంచి కూడా తీసి పెట్టచ్చు. పిల్లల్ని ప్రిపేర్ చేయండి. ఎక్కడికైనా పిల్లల్ని ట్రిప్పులకి వాటికి తీసుకెళ్ళేటప్పుడు కొంచెం ఏర్పాట్లలో వెళ్ళండి. ఏదైనా రావచ్చు, వచ్చేసేయచ్చు అన్న జాగ్రత్త ఉండి 9, 10, 11 వచ్చేసరికల్లా అమెరికన్ స్కూల్స్లో 2వ క్లాసు 3వ క్లాస్ నుంచే చెప్తారట పీరియడ్స్ రావటము, జాగ్రత్తగా ఉండటం గురించి. మనం కూడా 11/7 గనక వచ్చిందా పాపకి, అప్పటిదాకా ఏమీ అవ్వకపోతే అప్పటి నుంచి చెప్పడం మొదలుపెట్టండి. జాగ్రత్తగా ఉండాలి, పీరియడ్స్ వస్తాయి అని చెప్పి. మీ వల్ల కాకపోతే స్కూల్లో టీచర్స్ని అడిగి టీచర్స్ తోటి చెప్పించండి. ఇలాంటప్పుడు మగపిల్లలతోటి స్నేహాలు అవి ఉన్నాయనుకోండి, మామూలుగా పిల్లలు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ తేడాలు తెలియవు ఆ 10 ఏళ్ళకి. ఫ్రెండ్స్ అంతే. కొంచెం వాళ్ళ నుంచి కొద్దిగా సెపరేట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు సమాజం ఎలా ఉంది, 10, 12 ఏళ్ల పిల్లలు కూడా అన్నీ తెలిసేసుకుని ట్రై చేస్తారు. తెలిసి చెయ్యరు, తెలిసి తెలియక చేస్తారు. ఏమైనా కొత్త కొత్తవి ట్రై చేస్తే సమస్య వస్తుంది. అప్పుడు జాగ్రత్తగా ఉంచండి. మగపిల్లల నుంచి సెపరేట్ చేయండి. అన్నయ్యలతోటో తమ్ముళ్ళతోటో కలిసి పడుకునే అలవాటు ఉంటే, ఒకే బెడ్ ఉంటే పిల్లలకి 10 ఏళ్ళు రాగానే బెడ్స్ సెపరేట్ చేసేసేయండి. తండ్రులతోటి కూడా పడుకోబెట్టద్దు. సెపరేషన్ ఇది ఉండాలి. ఎంత చిన్న ఇంట్లో అయినా సరే సెపరేట్గా పడుకోబెట్టడం ఇది అలవాటు చేసుకోండి. పిల్లల్ని ఎక్కడికి ఒంటరిగా పంపద్దు, ఒంటరిగా ఉంచద్దు. ఈ చిన్నతనాల్లో జరిగేటువంటి అబ్యూజింగ్స్ ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళ బుద్ధిని వదిలిపెట్టవు, మర్చిపోరు, ఆ లోపల పొరల్లో ఉండిపోతాయి. శారీరకమైన సమస్యలు వస్తాయి, అది వేరే కథ. ఏ శారీరక సమస్య రాకపోతే మానసిక సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంది. ఈ ఫస్ట్ పీరియడ్స్ కనుక కనపడితే మీ ఇంట్లో పేరెంటం చేస్తారు, కూర్చోబెడతారు, పట్లంగాలు కడతారు, పరికిణీలు కట్టిస్తారు, పూల జల్లేసి పేరెంటాలు చేసేస్తారు, బంతులు చేస్తారు, అవన్నీ మీ ఇష్టం. మీ ఇంట్లో ఉంటే చేసుకోండి, కానీ సెపరేట్గా ఉంచండి. పిల్లల్ని రెస్ట్ ఇవ్వండి. స్కూల్కి పంపించద్దు, ఏం కాదులేని పంపించద్దు. పిల్లలకి దాన్ని హ్యాండిల్ చేయలేకపోతారు, కొంతమంది హ్యాండిల్ చేయలేరు. స్నానం చేయించేసి స్కూల్ పంపేశానని చెప్పారు మా ఫ్రెండ్ ఒకరు. ఆ పని చేయబోకండి. ఫస్ట్ టైం అయినా కొంచెం విశ్రాంతి ఇవ్వండి పిల్లలకి. స్కూళ్ళు మాన్పించలేము, ఏం చేస్తాము, తప్పదు కదా. ఫస్ట్ టైం మాత్రం పంపించద్దు. వీళ్ళకి ఒక్కసారి హ్యాండిల్ చేయటం ఎట్లా నేర్పించండి. క్లెన్లీనెస్ ఎట్లా మెయింటైన్ చేయాలి కొంచెం దగ్గరుండి. పాపాయి భయపడకుండా వాళ్ళని ఒంటరిగా మూలగా చీకటి గదుల్లో పడుకోబెట్టబోకండి. వాళ్ళతో పాటు మీరు ఉండండి. పాపాయికో పక్క మీకో పక్క వేసుకోండి. తనతో పాటు ఉండి ఈ 4-5 రోజుల పాటు అతి కారాలు మసాలాలు పెట్టకండి. లైట్ ఫుడ్, సులువుగా డైజెస్ట్ అయ్యేది అలాంటివి పెడితే, పెద్దవాళ్ళు పాత రోజులు ఏం చేసేవాళ్ళు, పులగం లాంటివి చేసి పెట్టేవాళ్ళు. పులగం పెట్టేవాళ్ళు, నెయ్యి వేసి పెడతారు, బెల్లం వేసి పెడతారు, అస్సలు కారం పెట్టరు. పెసరపప్పు లాంటివి పెడతారు పల్చగా. మీ ఇష్టం. మామూలు ఫుడ్సే కూరలు నారలు పెట్టినా ఏం కాదమ్మా, కానీ ఎతుకుగా కారాలు మసాలాలు అవి పెట్టబోకండి. స్వీట్ ఎక్కువ పెట్టాలి, ఎందుకంటే బ్లడ్ లాస్ అవుతుంది లోపల నుంచి. పిల్లలు బలహీనపడచ్చు, వీక్ అవ్వచ్చు. బెల్లంతో చేసిన నువ్వులుండలు అలాంటివి ఏమైనా పెట్టచ్చు. ఇంకా అక్కడి నుంచి పిల్లల్ని పోషించాలి మీరు. ఈ పోషణ ఏంటి, బలవర్ధకమైన ఆహారం. అప్పటిదాకా పిల్ల పెద్దగా ఏదో ఇంతో అంతో తింటుంది. ఫుడ్ పెంచండి, కొంచెం బలంగా ఇస్తే. ఇది వరకు ఆడపిల్లలు 15 దాకా పెరుగుతారు, 18 దాకా పెరుగుతారని మనం వినేవాళ్ళం. కానీ ఇవాళ రేపు కనపడుతుంది, మెచ్యూర్ అయ్యాక 1-2 ఏళ్ళు గ్రోత్ స్పర్స్ ఉంటున్నాయి. చాలామందిని గమనిస్తున్నాను నేను. ఇది డాక్టర్ చెప్పే మాట కదమ్మా, జస్ట్ నేను అనుభవంతో చెప్తున్నాను అంతే.
లేదా మీ కజిన్స్లో చుట్టుపక్కల చూడండి మీరు, ఆ మెచ్యూర్ అయ్యే నాటికి ఒక మాదిరిగా ఉంది, చెక్కమని సాగుతారు పిల్లలు. ఆ సాగే సమయంలో ఫుడ్ ఇవ్వాలి మనం మంచిది. పిల్లలు బలపడేది, వాళ్ళకి వెన్ను గట్టిపడేది, నడుం గట్టిగా ఉండేది ఇప్పుడు. ఈ కొత్తలో ఒక 2-3 నెలల పాటు కొంచెం హ్యాండిల్ చేయటం కాస్త కష్టంగా ఉంటుంది. ఆ 1-2 నెలల పాటు స్కూల్కి పంపకండి, అలవాటు అయ్యాక పంపించేద్దరు. కానీ వాళ్ళకి బట్టలు పాడవకుండా చూసుకోవటము, ఈజీగా చేంజింగ్ కుదిరితే నేర్చుకోవటము, కంఫర్టబుల్గా కూర్చోవటం నేర్చుకోవటం, ధైర్యంగా ఉండటం, ఈ 4 నేర్చుకున్నాక 2-3 నెలల్లో మామూలుగా స్కూల్కి పంపించేసేయచ్చు. ఇవాళ రేపు గమనిస్తున్నది ఏంటంటే, మొదటిసారి మెచ్యూర్ అయ్యాక ఇదివరకు 3-4 నెలల దాకా వచ్చేది కాదు, ఇప్పుడు వెంటనే వచ్చేస్తాం. కొంతమంది పిల్లలు 3 నెలలకి 4 నెలలకి ఒకసారి పీరియడ్స్ వచ్చిన వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. పిల్లలు బలహీనంగా ఉన్నారా ఏమిటి అనేది మీకు ఏదైనా అందుబాటులో రెగ్యులర్ ఫ్యామిలీ డాక్టర్ ఉంటే ఊరికే ఒక మాట కనుక్కోండి. వీటి కోసం టానిక్లు, మందులు, బలానికి మాత్రలు ఏమీ వాడక్కర్లేదమ్మా. ఫుడ్ సరైనది ఇస్తే సరిపోతుంది. పిల్లల్ని ఇంకా లావు అయిపోతారు, ఇప్పుడు కొంతమంది పిల్లలు చబ్బీగా అయిపోతారు. ఎక్సర్సైజ్ ఉంచండి బాగా, ఏదైనా టైట్ ఇన్నర్స్ వేయండి. ఈ ఎదిగే వయసులో పిల్లలకి ఒళ్ళు కదిలిపోకూడదు, చక్కగా ఇన్నర్స్ అవి మంచివి వాడుకోవటం. ఎక్సర్సైజ్ చేయించండి, పిల్లల్ని వంచి పని చేయించండి, స్కూల్కి నడిచెళ్ళే అవకాశం ఉంటే నడిపించండి. పోషణతో పాటు ఎక్సర్సైజ్ ఉంచండి. దానివల్ల ఏమవుతుందంటే రేపు ఈ పీరియడ్స్ సమయంలో పిల్లలు యాక్టివ్గా ఉంటారు. ఏదైనా కడుపులో నొప్పులు అలాంటివి వస్తున్నాయా అబ్జర్వ్ చేయండి. కాళ్ళు నొప్పులు వస్తున్నాయా, వీక్ అయిపోతున్నారా పీరియడ్స్లో, వాటి మీరు డాక్టర్కి చెప్తే ఈ పీరియడ్ ముందు వేసుకోవడానికి ఏదైనా ఒక కాల్షియం ఇంటేక్ అలాంటివి పెంచాలి. మేమైతే మందులు గిందులు వేసుకునే వాళ్ళం కాదు చేయ. పీరియడ్కి ఒక వారం ముందు నుంచి మాకు గేదె పాలు ఉండేవి కాబట్టి ముందు అసలు పాలు తాగేవాళ్ళం కాదు మేమెవరం. మా ఇంట్లో మా కమలత్తయ్య అని మా దూరపు అత్తయ్య, మా చిటుకుడూరుకి ఒక వరంగా భగవంతుడు కొంతకాలం పంపించాడు ఆవిడ్ని. చాలా అవేర్నెస్ తెచ్చారు ఆవిడ. కమలత్తయ్య తెచ్చిన అవేర్నెస్ చిన్నది కాదు, చాలా విషయాల్లో చాలా అవేర్నెస్ తెచ్చారు. వీటన్నిటి మీద అవగాహన మాకు తొలి కాలంలో ఎన్నేళ్ల క్రితమో తెలుసు. నేను ఇవాళ చెప్పేది ఇవాళ నేను తెలుసుకుని చెప్పట్లా, నా చిన్నప్పుడు నాకు 13, 14, 15 వయసు అప్పుడే తెలుసు నాకు. ఆవిడ పీరియడ్స్ ముందు ఇట్లా కాళ్ళు నొప్పులు వస్తాయి, పిల్లలు వీక్ అయిపోతారు, కడుపులో నొప్పి వస్తుందంటే వారం ముందు నుంచి గ్లాస్ పాలు తాగించండి రోజు అని చెప్పేవారు. కాల్షియం ఇంటేక్, రాగి మాల్ట్ లాంటివి ఇవ్వటం, బలవర్ధక ఆహారం ఇవ్వటం, ముందు నుంచి బాగా నడవటము అవి ఉంచుకోవాలి, ఇలా చేయించేవారు. అట్లాంటిది ఏదైనా చేయండి. అవసరం అనుకుంటే డాక్టర్ని చూడండి. ముందు ప్యానిక్ అయిపోవద్దమ్మా. తల్లులు మెచ్యూర్ అవగానే ఏడ్చేసి శోకాలు పెట్టేసేయటం, భయపడిపోవటం సహజంగా ఉండేది మనకు. ఇప్పుడే మొదలైపోయిందా అంటాం. ఇందులో మళ్ళీ ఈ పిల్లలు కాస్త కొంచెం గైరుగా కనపడగానే మీ అమ్మాయి పని పెడుతుందని పిచ్చివాగుళ్ళు వాగటం, పెద్దవాళ్ళు అసహ్యంగా ఇట్లాంటివి మాట్లాడకండి. ఇది సహజమైంది. పని పెట్టటాలు లేవు, ఏం లేవు. ఏదైనా పాతకాలమా, మనమేమైనా పెళ్ళిళ్ళు చేసి కాపురాలు పంపిస్తున్నామా 13 ఏట? ఏం లేదు కదా. ఎందుకు వచ్చిన పిచ్చి మాటలు? పిల్లలు కొంచెం తేలగానే మొదలు పెడతారు. అసలు మా ఇంట్లో పని చేయడానికి ఒక అమ్మాయి ఇస్తుంది, అది చెప్తుంది 8-7 ఏళ్ల పాప, కొద్దిగా బుగ్గలు వచ్చినాయి ఈ మధ్య దానికి. 7 ఏళ్ళేనమ్మా, చిట్టి పిల్ల. 7 ఏళ్ళు అంటే ఎంత? ఆ చుట్టాలందరూ అప్పుడే పని పెడుతుంది, మీ అమ్మాయి వచ్చేసింది అంట. 7 ఏళ్ళకైనా నేను చెప్పా, ఒక వీడియో చేసాం, పళ్ళు రాలగొడతానని చెప్పాను. ఆ వీడియోలో ఆ పంపించు ఆవిడకి అని చెప్పు. మరి 7 ఏళ్ల పిల్లల్ని మీకు ఎందుకు వచ్చిన కొవ్వు మాటలు చెప్పు? తప్పు కదా. ఎంత హింసమ్మా అది, ఎంత బాధపడతారు, ఎంత కాయాలి ఆ పిల్లల్ని. వాళ్ళకి ఏం తెలియదు కదా, చిట్టి పిల్లలకి ఏం తెలుస్తామా పసిబిడ్డకి పాపం. పిచ్చి మాటలు, నోళ్ళు మూసుకోండి ముందు. భయాల్ని కంట్రోల్ చేసుకోండి. అంతే రమ్మగారు, భయం కంట్రోల్ చేసుకోవాలి. వస్తే మనకు వచ్చిందే అమ్మాయికి కూడా వచ్చింది. ఇంకా మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఒక బాధ్యత, బిడ్డని కంటమంటేనేమా ఆడ అయినా మగ అయినా బాధ్యత. దాన్ని మనం దగ్గర మోసుకోవాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని. అంతే. తల్లిదండ్రి కాపాడుకోవాలి పిల్లల్ని, తండ్రులు బాధ్యత కలిగి ఉండాలి, తల్లులు శ్రద్ధగా ఉండాలి. ప్రకృతి, దాన్ని మనం చేసేదేం లేదు కదా. జస్ట్ కేర్ ఉంటే చాలమ్మా, భయపడాల్సిన పని లేదు, ప్యానిక్ అవ్వక్కర్లేదు. నేను చెప్పినవన్నీ మీకు అందరికీ తెలిసినవే. ఒకసారి వాటిని మళ్ళీ రివైజ్ చేశామంటే కొంచెం కేర్ తోటి పిల్లల్ని పోషిస్తే సరిపోతుంది. రైట్.